ఉంటాయి. జాగ్రత్తగా మనం విని మనం దేవుని ఎదుట మనల్ని మనం సరి చేసుకోవాలి. సో వ్యక్తిగతంగా కూడా దేవుడు నాతో మాట్లాడినటువంటి విషయాలే ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీతో పంచుకుంటా ఉన్నాను. కాబట్టి జాగ్రత్తగా వినాలి. ఉజ్జీవం అనంటే అది ఏదో సువార్తకు సంబంధం కానిటువంటి ఇంకేదో ఒక ప్రత్యేకమైన ఆలోచనలో ప్రత్యేకమైన కమిట్మెంట్సో లేకపోతే ఇంకోటో ఏం కాదు. ఉజ్జీవం అనంటే, రివైవల్ అనంటే సువార్తకి మరలా మనం తిరిగి వెళ్ళడమే ఉజ్జీవం. సువార్త నుంచి తప్పిపోయిన వారు మరలా సువార్తకు తిరిగి వెళ్ళడమే ఉజ్జీవం. లేకపోతే సువార్తకు బాగా దూరంగా ఎన్నో రోజుల నుంచి ఉంటున్నటువంటి వ్యక్తులు సువార్తకు దగ్గర అవడం అంటే కొత్త ఆత్మ లక్ష్యం పడడం కూడా ఉజ్జీవమే. ఒక ప్రాంతంలో ఉజ్జీవం వచ్చిందంటే ఎన్నో రోజులుగా రక్షణ అనుభవం లేకుండా, ప్రభువుకి జీవితాన్ని ఇవ్వకుండా, ప్రభువుకి దాసోహం అవ్వకుండా, ప్రభువుకి దూరంగా ఉంటున్నటువంటి వ్యక్తులు ప్రభువుకి దగ్గర అవ్వడం, ప్రభువుకి జీవితాన్ని సమర్పణ చేసుకోవడం అనేటువంటి అర్థం వస్తుంది. అదేవిధంగా ఒక ప్రాంతంలో ఉజ్జీవం కలిగింది అని అంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు కూడా దేవునికి ఇంకా దగ్గరయ్యారు. ఎలా దగ్గరయ్యారు? ఏవో కొన్ని కొత్త క్రియలు చేయడానికి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కాదు, కానీ సువార్తకి వాళ్ళు తిరిగి వాళ్ళని రక్షించిన సువార్త వైపు మళ్ళా వాళ్ళు చూశారు అని అర్థం. అలా చూసినప్పుడు ఆబ్వియస్గా కొన్ని కొత్త క్రియలు, కొత్త నిర్ణయాలు కూడా వస్తాయి, అది వేరే విషయం. సో అటువంటి ఉజ్జీవము మనకి చాలా, అటువంటి ఉజ్జీవం యొక్క అవసరతలో మనందరం ఉన్నామని మనకు దేవుడు తెలియజేస్తున్నాడేమో అనిపించింది అనమాట. వాక్యం ధ్యానిస్తూ ఉంటే మన హృదయాల్ని మరొకసారి దేవుని సన్నిధిలో సరి చేసుకోవడానికి మరొక గొప్ప అవకాశాన్ని ప్రభు మనకి ఇస్తున్నాడని అనిపించింది. కాబట్టి కొద్ది విషయాలు మనం ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆ దిశగా మనం ఆలోచిస్తాం. దయచేసి అందరం మనసుతోటి ఆలోచన చేయాలి. అది వస్తుందా? ఎస్. సో చూడండి, ఫస్ట్ స్లైడ్ కనుక మీరు చూస్తే హృదయం చూడండి. ఇవన్నీ కూడా ఈ మాటలు ఏదైతే పేతురు, యోహానులు, గారడివాడైన సీమోనుతో చెప్పిన మాటలు ఉన్నాయో ఇవన్నీ కనుక మీరు ముందుగా చదువుకొని కొంచెమన్నా వచ్చి ఉంటే మీకు వాటన్నిటిలో కూడా బాగా హైలైట్ అయినటువంటి పదం ఏదన్నా ఉందా అని అంటే దట్ మస్ట్ బి ద హార్ట్ ఆఫ్ సైమన్ కదా, సీమోన్ యొక్క హృదయం కదా. ఎందుకని అక్కడ పేతురు మాట్లాడుతున్న మాటలు కూడా చూస్తే 21వ వచనంలో నీ హృదయమును దేవుని ఎదుట సరైనది కాదు అంటున్నాడు. మరలా చూడండి 22వ వచనంలో కూడా చూస్తే కనుక ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చు అంటున్నాడు. చూసారా, సరైనది కానిదేంటి సీమోన్ జీవితంలో? తన హృదయం. ఎక్కడ క్షమించబడాలి సీమోను? హృదయంలో, హృదయ ఆలోచనలలో క్షమించబడాలి. హృదయ ఆలోచనలు అంటే ఏంటి? ఆలోచనలు అంటే మన మైండ్లో నుంచి వచ్చే ఆలోచన, అవి వేరు, హృదయాలోచనలు వేరు. హృదయాలోచన అంటే నీ హృదయంలో ఉన్నటువంటి స్వభావం, నీ హృదయం దేనివైపు ఇంక్లైన్ అవుతుంది, దేనివైపు ఆకర్షించబడుతుంది అనే దాన్ని బట్టి వచ్చేటువంటి ఆలోచనల్ని హృదయాలోచనలు అంటారు. నీ హృదయము లోకం వైపు ఆకర్షించబడతా ఉండేటువంటి స్వభావం దానికి ఉందనుకో, నీ హృదయానికి డబ్బు వైపు ఆకర్షింపడేటువంటి స్వభావం నీ హృదయానికి ఉందనుకో, అప్పుడు దాన్ని బట్టి కొన్ని ఆలోచనలు వస్తాయి. దాన్ని బట్టి ఆ డబ్బు గురించో లేకపోతే ఆ యొక్క వస్తువుల గురించో ఆ యొక్క లోకాన్ని గురించో కొన్ని ఆలోచనలు మనకు వస్తాయి. వాటిని హృదయాలోచనలు అంటారు. అంటే హృదయము ఒకదాని వైపు ఫిక్స్ అయిపోయింది కనుక వచ్చేటువంటి ఆలోచనలు. సో ఆ హృదయాలోచనలు అంటే కేవలం నీ మైండ్లో వచ్చిన ఆలోచనల క్షమించబడితే సరిపోదు. అయ్యో నాకెందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది,
ఇస్కరియోతు యోధా కూడా అనుకున్నాడు, అయ్యో నాకు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది, అయ్యో నేను ఎందుకు ఇలాగా ఆలోచిస్తున్నాను. కొంతమంది ఉంటారు ఇంకా సూపర్ఫిషియల్గా ఆలోచిస్తారు, ఎందుకు నేను ఆ పని చేశాను. అది సరిపోదు. సరే ఈ పని చేశానంటే ముందు నాకు ఈ ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే సరిపోద్ది అంటే అది సరిపోదు. ఇంకా లోతులోకి వెళ్ళాలి, ఇంకా లోతుగా మనల్ని మనం చూసుకోవడం అలవాటు చేసుకోవాలి. అది పెద్ద బ్రహ్మ విద్యం కాదు, అందరం చూసుకోవచ్చు. చూసుకోవడం ఇష్టం లేక చూసుకోం అంతే. ఇంకా లోపల చూసుకుంటే అసలు ఈ ఆలోచన కూడా ఎందుకు వచ్చింది అనే రీజన్ మనకు దొరుకుద్ది. అసలు ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే నా హృదయం దీన్ని కోరుకుంటుంది. ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చింది అని అంటే ఆ పని చేద్దామనే ఆలోచన నాకు ఎందుకు వచ్చింది అని అంటే ఆ పనిలో నా హృదయం సంతోషాన్ని వెతుక్కుంటుంది. ఆ డబ్బులో నా హృదయం దేన్ని వెతుక్కుంటుంది? సంతోషాన్ని వెతుక్కుంటుంది. ఆ యొక్క ఏమంటారు, ఆ వస్తువులో, లేకపోతే ఆ యొక్క మనిషిలో, ఆ యొక్క మనుషుల దగ్గర నుంచి వచ్చే మెప్పులో, దీంట్లో నా హృదయము సంతోషాన్ని వెతుక్కుంటుంది. నా హృదయం వాటిల్లోనే తృప్తిని వెతుక్కుంటుంది. నా హృదయం వాటిల్లోనే ఏంటి అంటే నీతిని వెతుక్కుంటుంది. అందులో నా నీతి ఉంది, అందులో నా సంతోషం ఉంది, అది లేకపోతే నాకు సంతోషం లేదని నా హృదయం అనుకుంటుంది. అదవుతుందా? సో నా ఎమోషనల్ లైఫ్ అంతా కూడా దానివైపు తిరుగుతుంది. కాబట్టి నాకు ఆ క్రియని చేద్దామన్న ఆలోచన వచ్చింది. దీన్ని హృదయాలోచనలు అంటారు. సో సీమోను తోటి పేతురు ఏమంటున్నాడంటే నీ క్రియలు క్షమించమంటే సరిపోదు, నీ ఆలోచనలు నాకు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది అనే ఆలోచనని క్షమించమన్నా సరిపోదు, నీ హృదయాలోచనలు క్షమించబడాలి. నీ హృదయాలోచనలు క్షమించబడాలి. నీ హృదయాలోచనలు క్షమించబడాలంటే నువ్వే నీ హృదయాన్ని పరిశీలించుకొని, నువ్వే నీ హృదయమే బాగలేదన్న సంగతిని గ్రహించుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. దేవుని దగ్గర ఆ పాపాన్ని ఒప్పుకోవాలి, ఆ హృదయాన్ని పెట్టుకోవాలి. ప్రభా నా హృదయమే బాగాలేదు, నాకేదో అట్టంటి ఆలోచనలు వచ్చేస్తున్నాయి, రాకుండా చేయి ప్రభా అంటున్నాను. వేషధారణ నేనేదో చేసేసాను, చేయకుండా చేయి ప్రభా, చేయకుండా ఆపు ప్రభా అంటే కూడా నేను ఎవరిని? వేషధారిని. ఆలోచన వచ్చి నన్ను చేయించింది, ఆలోచన నా చేత ఈ చెడ్డ పని, కాబట్టి ఆలోచన రాకుండా చేయన్నా వేషధారనే. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు రావాలి అలాంటి ఆలోచన? ఎందుకు రావాలి నన్ను పాపం చేయించే ఆలోచన, నన్ను దేవుని నుంచి దూరం చేసే ఆలోచన అసలు ఎందుకు రావాలి? ఎందుకు రావాలంటే నా హృదయమే చెడ్డది, నేను దాన్ని కోరుకున్నాను నా హృదయపూర్వకంగా. అది ఒప్పుకున్నాడు మనం రక్షింపడతాం, అది ఒప్పుకున్నాడు మనకు క్షమాపణ దొరుకుతుంది. నేనే కోరుకున్నా, నేనే ఆశపడ్డా, నా ఆశ ఆ చెడ్డ వాటి వైపే ఉంది, నా ఆశ మంచి వాటి వైపు లేదు. నన్ను క్షమించు, ఇది నా పాపము, దీని మీదకి భయంకరమైన శిక్ష రావాలి, భయంకరమైన శిక్ష. మన ఏదో క్రియల పరంగానే లేకపోతే ఒక ఆలోచనల పరంగానే మనం చూస్తే మనకు ఖచ్చితంగా దేవుడు ఇవ్వబోయే శిక్ష గురించి కూడా మనకు అర్థం కాదు. దేవుడి ఇవ్వబోయేటువంటి నిత్యమైనటువంటి నరకాగ్ని గురించి మనకు అర్థం కాదు. ఇంత చిన్న పనికి దేవుడు అంత పెద్ద శిక్ష వేస్తాడంటావా అనిపిస్తుంది. ఇంత చిన్న ఆలోచనకి, ఏదో చెడ్డ ఆలోచన వచ్చింది, ఈ చెడ్డ ఆలోచనకి నాకు దేవుడు అంత పెద్ద శిక్ష వేసేస్తాడంటావా? ఆలోచనే కదా, లేకపోతే ఒక చిన్న క్రియ కదా, దీనివల్ల పెద్ద నష్టం కూడా ఎవరికి ఏం జరగలేదు కదా అనిపిస్తుంది. కానీ నీ హృదయంలోకి వెళ్ళి నువ్వు ఆలోచించినప్పుడు నా హృదయమే బాగోలేదు, నా హృదయమే ఎప్పుడో పలానా చెడ్డ క్రియ గురించి ఆలోచిస్తుంది, నా హృదయమే పలానా వస్తువు గురించి ఆలోచిస్తుంది, నా హృదయమే పలానా విగ్రహాన్ని ఆశిస్తుంది, అందులోనే సంతోషాన్ని, అందులోనే అన్నిటిని వెతుక్కుంటుంది, డబ్బుని అందులోనే అన్నిటిని వెతుక్కుంటుంది. నా హృదయం చెడ్డది, నా హృదయం దుష్టమైనది అని ఆలోచించినప్పుడు అప్పుడు ఈ క్రియ ఏంటి, ఈ ఆలోచన ఏంటి, ఇంకా ఎంత పెద్ద, ఎంత నీచమైన, ఎంత భయంకరమైన ఆలోచన అయినా కూడా రావచ్చు ఇలాంటి హృదయంలో నుంచి. అవునా కదా? రావచ్చు, అవకాశం ఉంది.
అందుకని దేవుని ఉగ్రత న్యాయమైంది అని మనం ఒప్పుకోగలుగుతాం. దేవుని శిక్ష, దేవుని నరక శిక్ష న్యాయమైంది అని మనం మనస్ఫూర్తిగా ఒప్పుకోగలుగుతాం. యేసుక్రీస్తు శిలువను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, ఎస్, ఆయన న్యాయమైన, భయంకరమైన, న్యాయమైన శిక్ష నా మీద పడకుండా ప్రభు మీద పడింది. నా మీద పడకుండా ప్రభు మీద, తన సొంత కుమారుడి మీద ఆయన మోపాడు. అందుకే ఆ భయంకరమైన శిలువ మరణం, అందుకే ఆయన రక్తమంతా కార్చబడింది, అందుకే ఆయన శరీరం అంతా విరగ్గొట్టబడింది. చూడండి, ఆయన రక్తమును ఆయన శరీరం వివేచించడం అంటే ఇదే. ఆ శిక్ష ఎంత గొప్పది, ఆ శిక్ష ఎంత భయంకరమైనది, ఆ శిక్ష ఎంత న్యాయమైనది అని వివేచించాలి. అది నా కోసం ప్రభు మరణించాడని వివేచించడం అంటే. వివేచించగలుగుతున్నావా? నా హృదయము ఎంత చెడ్డదంటే, నేను ఎంత నీచమైన క్రియలు చేయడానికి అవకాశం ఉందంటే, ఆ సిలువలో యేసు ప్రభు పొందుకున్న భయంకరమైన నరకము నా మీదకి రావడానికి నేను అర్హుణ్ణి. అంత భయంకరమైన పరిస్థితి నాది. ఎప్పుడన్నా ఆలోచన చేసావా? ఎప్పుడు మనల్ని మనము ఆ స్థితికి దిగజార్చుకుని ఆలోచన చేయలేదు అని అంటే కనుక, నీకు ఎన్నడూ సువార్త అంటే ఏంటో తెలీదు, నీకు రక్షణ అంటే ఏంటో తెలీదు, నీకు మారుమనసు అంటే ఏంటో తెలీదు, నీకు నిత్య జీవం లేదు లేదు లేదు. గుర్తుపెట్టుకో, ఆ ఉగ్రతలోకే నువ్వు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఈ విషయమే మనము బల్లలో చేయి వేసేటప్పుడు మనం పరిశీలించుకోవాలి. నీకు అర్థమైందా ఆ శిక్ష ఎంత భయంకరమైందో? కొంతమంది అసలు సిల్లీగా ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే, నా మీదకి అంత పెద్ద శిక్ష పడే అంత తప్పు నేనేం చేశాను, నేను అసలు ఎప్పటికీ చేయలేను అలాంటి తప్పులు. ఎందుకంటే నా పుట్టుకే మంచిది, నా బ్రాటప్పే మంచిది, నేను ఎప్పటికీ అలాంటి తప్పులు, అంత భయంకరమైన సిలువ శిక్ష అనిపించేంత, నరకం అనిపించేంత తప్పులు నేను ఎప్పటికీ చేయను. మరి యేసు ప్రభు ఎందుకు అనుభవించాడు ఆ నరకాన్ని అన్నప్పుడు దానికి ఒక ఆన్సర్ ఉండాలి కదా. అప్పుడు ఈ మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు, బైబిల్ తెలియనటువంటి వాళ్ళు, దిక్కుమాలిన వాళ్ళు, కొంతమంది పాస్టర్లు కూడా తెలిసి తెలియక ఏం వాగుతారంటే, యేసుప్రభు మీద పడింది నా ఒక్కడే శిక్ష కాదు కదా, యేసుప్రభు మీద పడింది లోకంలో ఉన్న పాపులందరి శిక్ష ఆయన మీద పడింది, అందరి శిక్ష. చాలా సంవత్సరాల క్రితం ఈ మాట నేను ఒక పాస్టర్, ఒక పెద్ద తలపండిపోయిన పాస్టర్ చెప్తా ఉంటే విన్నానమాట బ్యాప్టిస్ట్ చర్చిలో. అది వినేటప్పుడే తేడా కొట్టింది. ఏంటి ఇతను, అప్పుడు ఇంత థియాలజీ తెలీదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తుంటాడు కదా అసత్యాన్ని విన్నప్పుడు. ఎందుకంటే నేను అంగీకరించాను, ఆయన నా కోసమే ఆ సిలువనంతా భరించాడు, నా ఒక్కడి పాపం అంత ఘోరమైందని నేను నమ్మాను, నేను అంగీకరించాను. అంత భయంకరమైన శిక్షను అనుభవించడానికి నేను అర్హుణ్ణి, నేను అంత నీచుణ్ణి అని నేను ఒప్పుకొని రక్షింపడ్డాను. అది చాలు కదా అర్థం చేసుకోవడానికి. ఎదుటోటి చెప్పే పిచ్చి కబుర్లు నేను అంగీకరించి కూర్చున్నాను అక్కడ. రక్షింపడినటువంటి వ్యక్తిగా ఒక గుడ్ ఫ్రైడే నాడు తల పండిపోయిన పాస్టర్ చెప్తున్నాడు, మానవులందరి శిక్ష. చూడండి, ఇప్పుడు సూర్యుని యొక్క కాంతి వస్తుంటుంది, ఆ సూర్యుని కాంతి భూతద్దంలో పెడితే ఆ భూతద్దము ఆ కాంతి అంతటిని ఒక్క పాయింట్లోకి ఏం చేస్తుంది, దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తుంది. అప్పుడు కాగితం పెట్టామంటే కాగితం కాలిపోతుంది. అలాగనే దేవుడు ఏం చేశాడంట, మనందరి శిక్ష, భూమి మీద ఉన్న వ్యక్తులందరి యొక్క శిక్షని అంతటిని కూడా అంట కాన్సన్ట్రేట్ చేసి ఆ ఒక్క యేసుక్రీస్తు మీద ఇట్లా వేశాడంట. అందుకని ఆయన అంత భయంకరమైన శిక్ష అనుభవించాల్సి వచ్చిందంట. ఎవడు చెప్పాడు వీడికి దరిద్రమైన లాజిక్? వాడు వీడే నాలు ఇట్లాంటి వాళ్ళని పులిపిట్టెక్కి
సువార్తని వక్రీకరించేటువంటి వ్యక్తుల్ని, సువార్తని వక్రీకరించే వ్యక్తులు శాపగ్రస్తులు అని దేవుని వాక్యం రాయబడి ఉంది కదా. అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి. దేవదూత అయినా సరే వచ్చి సువార్తను వక్రీకరించి చెప్తే వినడానికి వీల్లేదు. ఎవరు చెప్పారు అందరి పాపం కాన్సన్ట్రేట్ అయ్యి వచ్చిందని? ఎవరు చెప్పారు? ఒక్క పాపి మీదకి రావాల్సిన పాపమే అది, గుర్తుపెట్టుకోండి. ఒక్క పాపి మీదకి రావాల్సినటువంటి ఉగ్రత అది, ఒక్క పాపి మీదకి. వ్యక్తిగతంగా ఒక్కొక్క పాపి ఆయన మీద విశ్వాసం ఉంచుతూ ఉన్నప్పుడు, ఒక్కొక్క పాపి ఆయన నాకు బదులుగా మరణించాడని ఒప్పుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్క పాపి రక్షింపబడతాడు వ్యక్తిగతంగా. అందరి పాపం ఒక్కసారి ఆయన మీద పడ్డం కాదు, అది ఒక్క పాపి మీదకి రావాల్సినటువంటి ఉగ్రత అది. ఒక్క వ్యక్తి కోసం, 1 by 1 అన్నమాట. ఒక్క వ్యక్తి కోసమే ఆయన బలియాగమయ్యాడు. ఒక్కొక్క వ్యక్తి ఆ బలియాగం దగ్గరికి వెళ్ళినప్పుడు, దాన్ని అంగీకరించినప్పుడు వాడి ఒక్కొక్కడి యొక్క పాపము క్షమించబడి ఆయన మరణంలో, ఆయన శిలువ యాగంలో అది కొట్టుకొని పోతుంది. ఎప్పుడు మనకు అర్థమవుతుంది ఈ సీరియస్నెస్? ఎప్పుడు అర్థమవుతుందంటే కేవలం ఎప్పుడైతే మనము మన హృదయాన్ని పరీక్షించుకుంటామో, మన హృదయం యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంటామో, అప్పుడు మాత్రమే మనం అది ఆయన రక్తమని, ఆయన శరీరమని నిజంగా వివేచించగలుగుతాం. పైపైన ఆలోచనలు సరిపోవు అంట దేవునికి. పైపైన ఆలోచనలు సరిపోవు. చూడండి, హృదయం మన ఆత్మీయ జీవితానికి కేంద్రం. హృదయమే మన ఆత్మీయ జీవితానికి కేంద్రం. మన మాటలు కాదు, మన ఆలోచనలు కాదు, మన క్రియలు కాదు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఆత్మీయ జీవితం అంటే హృదయానికి సంబంధించింది. వర్షిప్ అంటే హృదయానికి సంబంధించింది. విశ్వాసం అంటే హృదయానికి సంబంధించింది. గుర్తుపెట్టుకోవాలి, మనం హృదయానికి సంబంధించింది అది. నెక్స్ట్ స్లైడ్. సామెతలు 4:23 చూడండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నీ హృదయము నుండే జీవధారలు బయలుదేరును. చూడండి, నీ మనస్సు నుండి జీవధారలు బయలుదేరును. నీ మనసులోకి ఏ చెడ్డ ఆలోచనలు రాకుండా చూసుకో. అఫ్కోర్స్ మనసులో కూడా చెడ్డ ఆలోచన రాకుండా చూసుకోవాలి. కానీ హృదయంలో ఆల్రెడీ చెడు వైపు నీకు ఆకర్షణ ఉంటే మనసులో చెడ్డ ఆలోచనలు రాకుండా ఎట్టుంటుంది? హృదయము లోకం వైపు ఉంటే, హృదయము డబ్బు వైపు ఉంటే, హృదయము మనుషుల వైపు ఉంటే, హృదయము పాప భోగముల వైపు, శరీరాశల వైపు ఉంటే, నీ మైండ్లోకి ఆ శరీరాశలకు సంబంధించిన చెడ్డ ఆలోచనలు రాకుండా ఎట్లాగుంటాయి అసలు? సో అఫ్కోర్స్ మనసులోకి చెడ్డ ఆలోచనలు రానివ్వకండి అని చెప్పొచ్చు, తప్పు కాదు అది. కానీ అది అయ్యే పని కాదు. ఎప్పుడు నీ హృదయమే చెడ్డకున్నప్పుడు నీ మైండ్లోకి అవి రాకుండా చూసుకోవడం అయ్యే పని కాదు. మన హార్ట్ యొక్క ఇన్క్లినేషనే మారాలి. అప్పుడు మన మనసు కూడా కరెక్ట్గా ఆలోచిస్తుంది. మనం క్రియలు కూడా సరిగ్గా మనం ప్లాన్ చేసుకొని చేయగలుగుతాం కదా. కాబట్టి మన జీవితం అంతటికి కూడా మూలాధారం ఏంటి? మన హృదయం. నెక్స్ట్ 23:7 చూడండి. అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూచుకొనువాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు. ఒకడంట తినుము త్రాగుము అని నోటితో చెప్తాడంట, కానీ అది హృదయంలో నుండి వచ్చిన
మాట కాదు. మనిషి యొక్క నిజస్వరూపం. బయటికి ఎన్నో మాటలు చెప్పొచ్చు. బయటకు ఒక వ్యక్తి మన దగ్గర తిను త్రాగు అని చెప్పొచ్చు అంట. సంతోషించు, రా మా ఇంటికి రా, ఇదిగో తిను నీకోసం అని వండి పెట్టొచ్చంట. మనకు ఆతిథ్యం ఇవ్వచ్చంట, మనకు మర్యాదలు చేయొచ్చంట, నోటితోటి ఏదైనా చెప్పొచ్చంట. కానీ వాడు చెప్పాడా లేదా, వాడు అన్నాడా లేదా, వాడు నాకు పెట్టాడా లేదా, అది కావాలి నాకు అనుకుంటాం మనం. అనుకోం కదా. ఏమనుకుంటాం మనం? వాడికి నిజంగా ఆ కోరిక ఉందా అంటే, ఈ కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? వాడు ప్లాన్ చేశాడు, మైండ్లో ఆలోచన వచ్చింది నీకు భోజనం పెట్టాలని. ఆలోచన వాడికి వచ్చింది, ఆ థాట్స్ వచ్చాయి, థింక్ చేశాడు. ఆ థాట్స్ను మళ్ళా ప్లానింగ్ చేసుకున్నాడు. ఆ బిర్యానీ తెప్పిద్దాం హోటల్ నుంచి, ఏ హోటల్ నుంచి తెప్పిద్దాం అది అని చెప్పి ఆర్డర్ చేశాడు, తెప్పించాడు. నిన్ను పిలిచాడు, టయానికి అన్నీ అరేంజ్ చేశాడు, భోజనం బల్ల అరేంజ్ చేశాడు, అన్నీ పెట్టాడు. వాడి క్రియలు చేశాడు, చక్కగా ప్లానింగ్ చేసుకున్నాడు, ఆలోచన చేశాడు, అన్నీ చేశాడు. వాడికి ఇష్టం లేకుండానే ఇవన్నీ చేస్తాడా అని అనుకుంటావా మనం? అనుకోం. మనం ఏం ఆలోచిస్తాం? నిజంగా వీడికి ఇష్టం ఉండే పెడుతున్నాడా లేదా అని అనుకుంటావా లేదా? అలా ఇష్టం ఉండి పెట్టకపోతే మనం తినగలుగుతామా? మనం సంతోషించగలుగుతామా? ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి ఆ వ్యక్తితో కలిసి తినగలుగుతామా? తినలేం. సో నీకు భోజనం పెట్టాలనే ఆలోచన వాడి బ్రెయిన్లో వస్తే అది ఎక్కడి నుంచి తెప్పించాలి ఏంటి? ఇవన్నీ వాడి శరీరం ద్వారా, వాడి చేతుల ద్వారా, వాడి అవయవాల ద్వారా వాడి చేసి నీకు పెడితే, అసలు నీకు భోజనం పెట్టాలనే కోరిక వాడికి ఉందా లేదా అనేటువంటిది నువ్వు పరిశీలిస్తున్నావు కదా. అది ఎక్కడ కలుగుద్ది? అదే హృదయం. అదే మనిషి యొక్క నిజ స్వరూపం. ఒక్కొక్కసారి ఆ వ్యక్తికి చూడండి, హృదయంలో ఆ నిజమైనటువంటి కోరిక ఉండకపోవచ్చు, కానీ ఆలోచించి ప్లాన్ చేసి పెడతాడు. ఎందుకు అనంటే వాడి హృదయం వేరే వైపు ఉంది. వాడి హృదయం ఎక్కడుందంటే నువ్వు వాడిని మెచ్చుకోవాలి, లేకపోతే నీ దగ్గర నుంచి ఏదో ఒక లాభాన్ని ఆశించి వాడు చేస్తూనే ఉండొచ్చు, లేకపోతే వేరే వాళ్ళ మెప్పును కోరుకోవడానికి, సంపాదించుకోవడానికి చేస్తూనే ఉండొచ్చు. వాడి హృదయం వేరే దాని వైపు ఉంది, నీ వైపు లేదు. కానీ హృదయంలో నిజంగా నీకు భోజనం పెట్టాలని ఉంటే ఖచ్చితంగా ఆలోచిస్తాడు, ఖచ్చితంగా ప్లాన్ చేస్తాడు, భోజనం పెడతాడు. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఒక వ్యక్తికి నాకు భోజనం పెట్టాలనేటువంటి హృదయంలో ఆ ఆలోచన ఉంది, హృదయంలో అలా ఆశపడుతున్నాడు. అర్థమవుతుందా? సిద్ధు నాకు భోజనం పెట్టాలని నాకు ఆశపడుతున్నాడు అని నేను ఎలా అర్థం చేసుకుంటాను? ఏం ఆలోచించకుండా, నన్ను పిలవకుండా, ఏం పెట్టకుండా, అరేంజ్ చేయకుండా ఉంటే, లేదు సిద్ధుకు నాకు భోజనం పెట్టాలని పాపం ఎన్నో రోజుల నుంచి తప్పిస్తున్నాడు అని నేను అనుకోగలుగుతానా? అనుకోలేను. ఖచ్చితంగా ఏమనుకుంటాను? మనవాడికి అలాంటి ఉద్దేశాలు ఏమీ లేవు అని అనుకుంటాను. అదే నిజం. ఎందుకు అనంటే ఆ కోరికుంటే ఏదో ఒక విధంగా అది బయటకు వస్తుంది. కనీసం ఆలోచన రూపంలో అన్నా అది బయటకు వస్తుంది, ఏదో ఒక స్థాయిలో అది బయటకు వస్తుంది. సో హృదయంలో ఉన్న ఆలోచన, అది హృదయంలో నిజంగా నీకు ఆలోచన ఉందని చెప్పాలి అంటే బయటికి క్రియలు అనేవి జరగాలి, ఆలోచనలు అనేవి రావాలి. కానీ ఆలోచనలు ఉన్నంత మాత్రాన, బయట కొన్ని క్రియలు చేసినంత మాత్రాన హృదయంలో నీకు ఆ కోరిక ఉన్నట్ట చెప్పలేం. సో హృదయము అనేటువంటిదే మనిషి యొక్క నిజస్వరూపం. నెక్స్ట్ స్లైడ్ చూడండి. వాక్యంలో మనం పరిశీలిస్తే కూడా దేవుడు అందుకనే ఎప్పుడు హృదయాన్ని చూస్తాడంట. 1 సమూయేలు 16:7
మనకు తెలిసినటువంటి స్టోరీయే కదా. దేవుడు బాహ్య రూపాన్ని చూస్తాడా, హృదయంతరంగాలను చూస్తాడా? హృదయాలను చూస్తాడు. చదువు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు, యెహోవా హృదయమును లక్ష్య పెడతాడు. అంటే యెహోవా హృదయమును లక్ష్య పెడతాడు అని అంటే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఇక్కడ ఏం జరుగుతుందంటే, సమూయేలు వెళ్ళాడు, ఇశ్రాయేలుకు రాజును ఎత్తుక్కుంటా ఎవరిని రాజుగా చేయాలి అని దేవుడు చెప్పాడు, పంపిస్తే వెళ్ళి వచ్చాడు. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడిని రాజుగా చేయాలి. ఎవరు? యెషై కుమారులు అందరినీ పిలిపించాడు. యెషై కుమారులను చూస్తున్నాడు, అందరినీ పిలిపించాడు యెషై. దావీదును మాత్రం పిలిపించలా, గొర్రెలు కాసుకుంటున్నాడు. అతను వాడిని ఎందుకు చూస్ చేసుకుంటాడులే అసలు. ఇంకా వాడికంటే బలమైన వాళ్ళు, ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఆర్మీలోనూ ఇంకా పబ్లిక్ సర్వీస్లోనూ ఎంతో క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉంటే వీళ్ళందరినీ కాదని చెప్పి గొర్రెలు కాసుకునేటువంటి చదువు లేనటువంటి దావీదుని ఎందుకు ఎన్నుకుంటాడు అసలు దేవుడు? అందుకని యెషై ఏం చేశాడు? దావీదుని అసలు పిలవలేదు. అయితే సమూయేలు వెళ్ళాడు, అక్కడ చూశాడు. ఎవరిని చూసినా ఎస్ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఇతనే రాజు అనుకుంటున్నాడు. దేవుడేమో వద్దంటున్నాడు. ఆ తర్వాత ప్రభు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మనుషులు బాహ్య రూపమును లక్ష్య పెడతారు, దేవుడు హృదయమును లక్ష్య పెడతాడు. అంటే బయటికి బాహ్యంగా దావీదు ఏమీ చూపించలేదా? ఏ క్రియ చూపించలేదా? ఏ ఆలోచన చూపించలేదా బయటికి అనంటే? నో. దావీదు ఏదో నిమ్మకి నీరెత్తినట్లుగా గొర్రెలను కాసుకుంటా తపస్సు చేసుకుంటున్నాడా? అంతా మనసులోనే, అంతా హృదయంలోనే అనుకుంటా? నో. దావీదు హృదయము నువ్వు దేవుడు చూశాడు. దావీదు హృదయంలో దేవుడు విశ్వాసాన్ని చూశాడు. ఆ విశ్వాసము, హృదయంలో ఉన్న విశ్వాసము బయటికి కూడా వచ్చింది. హృదయంలో ఉన్న విశ్వాసం ఆలోచనలోకి వచ్చింది. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు, పాటలు రాశాడు, ఆరాధన చేసేటువంటి వ్యక్తిగా దావీదు ఉన్నాడా లేదా? ఉన్నాడు. సో దావీదు యొక్క విశ్వాసం, దావీదు యొక్క హృదయంలో ఉన్నటువంటి కోరిక, దేవుని కోసం బ్రతకాలి, దేవుణ్ణి ఆరాధించాలనే కోరిక బయటికి కూడా వచ్చింది. ఆ క్రియల్ని బట్టే దావీదు హృదయంలో కరెక్ట్గా ఉన్నాడని మనం చెప్పగలుగుతాం. అదవుతుందా? కానీ దేవుడు హృదయంతరంగాల్ని చూస్తాడు, క్రియల్ని చూడ్డు, హృదయాన్నే చూస్తాడు. కానీ హృదయంలో ఉన్నటువంటిది క్రియల రూపంలో దావీదుకు బయటికి కూడా వచ్చాయి. కాకపోతే మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారంటే దాని అర్థం ఏంటంటే, మనుషులు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమూయేలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు? రాజుని నియమించడానికి వెళ్ళాడు. సో మనుషులు రాజుకు కావలసినటువంటి బాహ్య స్వరూపం, ఒక రాజుకు కావలసినటువంటి బాహ్యమైనటువంటి క్వాలిటీస్ ఈ వ్యక్తికి ఉన్నాయా, ఎవరికి ఉన్నాయి అని చూస్తారంట మనుషులు. అంతే కదా? ఇప్పుడు ఒక పోస్ట్కు లేకపోతే ఒక పనిని అప్పచెప్పాలి, ఒక బాధ్యత అప్పచెప్పాలంటే బాహ్యమైనటువంటి క్వాలిటీస్ని మనుషులు చూస్తారు. కానీ దేవుడు దేన్ని చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. ఒక వ్యక్తిని విశ్వాసిగా పరిగణించాలంటే, ఒక వ్యక్తిని సంఘ సభ్యునిగా పరిగణించాలి అని అంటే మనుషులు చూసే విధానం ఎట్లా ఉంటుందంటే, ఒక సంఘ సభ్యుడు అంటే, ఒక విశ్వాసి అని అంటే ఎలా ఉండాలి? మంచిగా మాట్లాడాలి,
మంచిగా ఆశీర్వదింపబడిన వ్యక్తి అయి ఉండాలి, లేకపోతే మంచిగా ఎటువంటి చెడ్డ పేరు లేకుండా అంత మంచి పేరు ఉన్న వ్యక్తి అయి ఉండాలి, అందరూ పొగిడేటువంటి వ్యక్తి అయి ఉండాలి, ఏదన్నా చెప్పగానే వెంటనే చేసేటువంటి వ్యక్తి అయి ఉండాలి, లేకపోతే బాగా పనిచేసే వ్యక్తి అయి ఉండాలి అని ఏదో మనం మనుషులు బాహ్య రూపాన్ని చూస్తాం దానికి సంబంధించింది. కానీ దేవుడు ఏం చూస్తాడంట? దేవుడు హృదయాన్ని చూస్తాడంట. దేవుడు హృదయాన్ని చూస్తాడు. హృదయంలో నిజంగా ఆ మార్పు ఉన్నటువంటి వాడు, హృదయంలో నిజంగా తగ్గింపు ఉన్నటువంటి వాడు, వాడిని దేవుడు విశ్వాసిగా పరిగణిస్తాడు. వాడి విశ్వాసాన్నే దేవుడు స్వీకరిస్తాడు. అసలు అదే విశ్వాసం అంటే. హృదయంలో దేవుని వైపు ఆకర్షింపబడ్డం, హృదయంలో దేవుడు నాకు కావాలి, ఆయనలో నాకు నిజమైన సంతోషం అని కోరుకోవడం, దేవుణ్ణి కోరుకోవడం, దేవుని సన్నిధిని కోరుకోవడం, దేవుని యొక్క బిడ్డల్ని కోరుకోవడం, దేవుని బిడ్డల యొక్క సహవాసాన్ని కోరుకోవడం, అందులోనే నాకు సంతోషం ఉందని అంగీకరించడం, అందులో నాకు నిజమైన తృప్తి ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. ఎక్కడో ఉన్నట్లుగా ఏదో ఉద్యోగాల్లోనో ఏదో మనుషుల దగ్గర నుంచి వచ్చే మెప్పులోనో లేకపోతే ఎక్కడో ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. కానీ నేను నమ్ముతున్నాను, ఐ అండర్స్టాండ్, నేను నమ్ముతున్నాను. అనేక విశ్వాసులు సాక్షి సమూహం వలె నన్ను ఆవరించి ఉన్నారు, వాళ్ళ జీవితాలని నేను చూస్తున్నాను. నేను నేర్చుకున్నది, నేను నమ్ముతున్నది ఏంటి అని అంటే దేవునిలోనే నాకు నిజమైన విశ్వాసం, దేవునిలో నాకు నిజమైన సంతోషం అని దేవుణ్ణే కోరుకునేటువంటి హృదయం, ఆ హృదయాన్నే దేవుడు అంగీకరిస్తాడు. ఆ వ్యక్తిని దేవుడు క్షమించి పరిశుద్ధపరచుకొని నిత్య జీవాన్ని ఇస్తాడు. అదవుతుందా? సరే, మరి హృదయంలో ఆ విధంగా ఉన్నప్పుడు బయటికి ఏమీ కనపడకుండా ఉంటాడా? హృదయంలో దేవుని వైపు ఆకర్షితుడై ఉన్నప్పుడు బయటికి ఏం కనపడకుండా ఉంటాడా? నో. దేవుని వైపు హృదయం ఆకర్షణ హృదయానికి ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి దేవునితో సమయం గడపడానికి కొన్ని ఆలోచనలు చేస్తుంటాడు, దేవునితో సమయం గడపడానికి కొన్ని షెడ్యూల్స్ వేసుకుంటూ ఉంటాడు, సహోదరులతో సహాయం తీసుకొని మరి దేవునితోటి గడపడానికి, వాక్యం యొక్క సహాయాన్ని తీసుకొని దేవునితో గడపడానికి, వాక్యం చదవడానికి, సహోదరులతో ఉండడానికి, మాట్లాడడానికి, డిస్కస్ చేయడానికి, వాక్యం పరిశీలించడానికి, కలిసి ప్రార్థన చేయడానికి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. ఆ విధంగా ముందుకు వస్తూ ఉంటాడు. అవి ఉంటాయి. సో నేను అపార్థం చేసుకోకూడని విషయం ఏంటంటే, హృదయము ముఖ్యమన్నాం కదా అని చెప్పి హృదయంలోనే అన్నీ ఉంటాయి అనుకోకండి, బయటికి ఏమి కనిపించమనుకోకండి. అలా అని చెప్పి బయటికి ఎంత కనిపించినా హృదయములో ఆ స్వభావము, ఆ కోరిక లేకపోతే అది వేషధారణ అవుతుంది. తర్వాత దేవుడు మరొక చోట ఈ విధంగా అడుగుతున్నాడు అని చూడండి. సామెతల గ్రంథం 23:26. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. నా కుమారుడా, నీ హృదయమును నాకు. అందుకే ప్రభు ఎప్పుడు ఏమడుగుతాడు? నీ హృదయం నాకు ఇవ్వు, నీ హృదయం నాకు ఇవ్వు. మరి దాని అర్థం ఏంటంటే, నీ హృదయం నాకు ఇస్తే నీ క్రియలు నాకు ఇచ్చేస్తావు, నీ హృదయం నాకు ఇస్తే నీ ఆలోచనలు నాకు ఇచ్చేస్తావు, అన్నీ నాకు ఇచ్చేస్తావు. సో హృదయం నాకు కావాలి. ఉట్టి క్రియలు ఇచ్చావనుకో, ఈరోజు ఉంటాయి, రేపొద్దున ఉండవు కదా. నెక్స్ట్ లేదు చూడండి, మత్తయి సువార్త 15:8-9 వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను
వ్యర్థమైన ఆరాధన అంటే ఏంటి? మనుషులు కల్పించిన పద్ధతులను ఆచరిస్తూ, మనుషులు కల్పించిన పద్ధతులను ఎందుకు ఆచరిస్తారు? మనుషుల దగ్గర నుంచి మెప్పు పొందడానికి, మనుషుల దృష్టిలో నీతిమంతులుగా కనిపించడానికి, మనుషుల దృష్టిలో ఘనంగా కనిపించడానికి. సో మనుషులు కల్పించిన ఆచారములు, దైవోపదేశములని బోధించుకుంటా ఉంటారంట. వీళ్ళు పెదవులతో ఆరాధన చేస్తున్నారు కానీ వాళ్ళ హృదయములు దూరంగా ఉన్నాయి. సో నాకు హృదయం కావాలి, కేవలం పెదవులతో ఆరాధన నాకొద్దు. పైపైన ఎమోషన్ నాకొద్దు. ఎమోషన్ అంటే కూడా ప్రతి ఎమోషన్ హృదయం నుంచి వచ్చే ఎమోషనే ఉండదు. ఎమోషన్ అంటే మన బాడీలో కొన్ని కెమికల్ చేంజెస్ జరిగి మనకు ఒక రకమైనటువంటి అనుభూతిని వస్తుంది అన్నమాట. సో అన్ని రకాల ఎమోషన్స్ హార్ట్ నుంచి వచ్చే ఎమోషన్స్ ఏం కాదు. మన స్వభావం ఏం మారదు, మళ్ళా ఇక్కడి నుంచి బయటికి పోతే హృదయం అంతా డబ్బు వైపు పీకుతూ ఉంటుంది. హృదయం అంతా మనుషులు ఏమంటారో, వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారో, నా జీవితం ఏంటో, నా పరిస్థితి ఏంటో అని చెప్పి పీకుతూ ఉంటుంది. హృదయం అంతా పీకుతూ మరి బయటికి పోతే మళ్ళీ అదే పరిస్థితి. ఇక్కడ ఉన్నంతసేపు ఏదో పాటలు వాక్యం వింటా ఉన్నప్పుడు ఏదో మనకేంటో ఇక అసలు దేవుడే నేను చాలా తప్పు చేస్తున్నానో, లేకపోతే నేను దేవునికి దూరం అయ్యానో, లేకపోతే దేవుడు నన్ను భలే ప్రేమిస్తున్నాడని ఏవో కొన్ని ఫీలింగ్స్ వస్తాయి కదా. ఆ ఎమోషన్స్ వేరు, అవి తాత్కాలికంగా ఉంటాయి. ఆ ఫీలింగ్స్ వేరు, తాత్కాలికంగా ఉంటాయి. అవి బయటికి వెళ్ళగానే, ఎందుకు బయటికి వెళ్ళగానే మళ్ళీ మారిపోతాయి? ఎందుకంటే యువర్ హార్ట్, నీ హార్ట్ నువ్వు ఎప్పుడు పరిశీలించుకోవాలా. ఈ ఫీలింగ్స్ నీకు వచ్చేటప్పుడు కూడా నీ హార్ట్ను పరిశీలించుకోవు, ఆ ఫీలింగ్స్లోనే ఉంటావు. అందుకని నీ హార్ట్ను పరిశీలించుకో, నీ హృదయాన్ని పరీక్షించుకో. సౌలు హృదయం కూడా ఎట్లాంటిది అనమాట. సౌలు రాజు ఉన్నాడు కదా, దావీదు కంటే ముందు రాజు అయినటువంటి సౌలు. ఈ సౌలు హృదయం కూడా ఎట్లాంటిదే. అయ్యో నా కుమారుడా దావీదు, నిన్ను చంపాలనుకున్నానే, కానీ నువ్వు నన్ను చంపకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయావు, ఎంత గొప్పవాడివి, ఎంత మంచివాడివి అయ్యా నువ్వు అని చెప్పి, అయ్యో కుమారుడా నా దావీదు అంటాడు ఒకరోజు. ఉట్టి ఫీలింగ్ అనమాట, అట్లా వస్తుంది. అదే నన్ను చంపకుండా వదిలేసి వెళ్ళిపోయాడే దావీదు, ఎంత గొప్పడు. ఆ దావీదునేమో నేను చంపుదామని తిరుగుతున్నాను, నన్నేమో వదిలేసి వెళ్ళిపోయాడు ఏంటి దావీదు, ఎంత 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 గొప్పవాడు, ఎంత గొప్ప కనికరం ఇది అని చెప్పి ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒక్కసారి అట్లా రాగానే ఏడుస్తాడు. మళ్ళా మరుసటి రోజు అదంతా పోంగానే మళ్ళా పద చంపుదాం, దావీదుని వేసేయాలి అని చెప్పి బయలుదేరతాడు. సో హృదయం అంతా ఎక్కడుంది? హృదయం అంతా ఎక్కడుంది? సింహాసనం మీద ఉంది. హృదయం అంతా ఎక్కడుంది? ఆ డబ్బు మీద ఉంది, ఆ రాజ్యం మీద ఉంది, ఆ ఘనత మీద ఉంది. దావీదుని వదిలేస్తే దావీదు రాజు అయిపోతాడేమో, నా సింహాసనాన్ని తీసేసుకుంటాడేమో, ఆల్రెడీ అభిషేకించబడ్డాడు, నాకు ఈ డబ్బులన్నీ పోతే నేను బ్రతకగలుగుతానో లేదో, నాకు సింహాసనం లేకపోతే నేను చచ్చిపోతానేమో, ఈ ఘనత ఇదంతా లేకుండా ఎలా బ్రతకాలి? మనం కూడా అనుకుంటుండే పలానది లేకపోతే నేను ఎట్లా బ్రతుకుతాను, నేను బ్రతకలేను, ఆ డబ్బు లేకపోతే బ్రతకలేను, మనుషుల దగ్గర నుంచి మెప్పు లేకపోతే బ్రతకలేను. ఏదైనా కావచ్చు. నీ హృదయం దేన్ని కోరుకుంటుందో అటువైపే వెళ్ళిపోతావు. ప్రభు అడుగుతుంది ఏంటో తెలుసా? నీ హృదయం ఎటో వెళ్ళిపోతూ, నీ హృదయము దేనివైపు ఆకర్షింపబడుతూ, దేని చేతనో లాగబడుతూ ఉంటే నేను దేవుని బిడ్డనని ఎట్లా చెప్పుకుంటాం? మనం ఎట్లా చెప్పుకుంటాం? నేను పరలోకానికి వెళ్తున్నాను, నేను రక్షింపబడ్డానని ఎలా చెప్పుకుంటాం? ఎలా బలలో చేయి వేస్తాం? ఇదిగో బలలోని దేవుని యొక్క రక్తము, ఆయన శరీరం అనగానే ఏదో ఫీలింగ్ వచ్చి వేసేస్తే అది సరిపోద్దా? బలలో చెయ్యేస్తావు, ఉజిస్తావు, ఏదో 2 పాటలు పాడతావు, ఏదో చేస్తావు, బయటికి వెళ్ళిపోగానే మళ్ళీ నీ హృదయం ఎటువైపు ఆకర్షింపబడతా ఉంటే నీ హృదయం మారలేదు కదా, నువ్వు రక్షింపబడలేదు కదా.
విశ్వాసులైన వారి హృదయం కూడా ఒక్కొక్కసారి ఆకర్షింపబడుతుంది, కానీ వెంటనే నా హృదయం నా మనస్సు డిస్టర్బ్ అవుతుందని అంటే ఊరుకుంటానేమో, కానీ నా క్రియలు ఎటుటో వెళ్ళిపోతున్నాయి అని అంటే ఒక్కోసారి నేను ఏమారి ఏంటంటే కొన్ని క్రియలు నేను చేసేస్తానేమో, కానీ నా మనసు డీవియేట్ అయిపోతుందన్నా కూడా కొద్ది నిమిషాలు కొద్ది రోజులు నేను దాన్ని ఏంటంటే ఇగ్నోర్ చేస్తానేమో, కానీ నా హృదయము నా ప్రభువు వైపు కాకుండా దేనివైపో పీకుతుంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి దేనివైపో పీకుతుంది అన్నప్పుడు విశ్వాసి ఆ హృదయం మీద యుద్ధం ప్రకటిస్తాడు. ఎక్కువ కాలం ఆ పరిస్థితిలో ఉండడు, కొద్ది గంటలే, మహా అయితే కొద్ది రోజులు, వెంటనే ఆ హృదయం మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. గుర్తుపెట్టుకోండి, దావీదు హృదయం కూడా కొద్ది రోజులు లాగబడింది, పాపం వైపు, స్త్రీ వైపు లాగబడింది. క్రియలు మారిపోతున్నాయి, పట్టించుకోలేదు. ఆలోచనలు మారిపోతున్నాయి, పట్టించుకోలేదు. హృదయమే లాగబడుతుందని అర్థం చేసుకున్నాడు ఒకరోజు. ఇది కేవలం ఏదో క్షణికంగా చేసిన క్రియలు కాదు, ఇదేదో కేవలం క్షణికంగా వచ్చిన ఆలోచనలు కాదు. నా హృదయ ఆకర్షణ, దేవుని వైపు నాకు ఉండాల్సిన ఆకర్షణ అంతా పోయి నాకు పాపం వైపు ఆకర్షణ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందో అర్థం చేసుకున్న మరుక్షణం నుంచి నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించిన మరుక్షణం నుండి, దావీదు నీ హృదయాన్ని పరీక్షించుకోవట్లా, నువ్వు గమనించావా? కొద్ది రోజులుగా నీ హృదయం ఎలా ఉందో నువ్వు పరీక్షించుకోవట్లా. నీ క్రియల్ని పరీక్షించుకుంటున్నావు, అరే తప్పు చేశాను అనుకున్నావు. నీ ఆలోచనల్ని పరీక్షించుకున్నావు, అరే వ్యభిచారపు తలంపు వచ్చింది, ఇదేంటి ఇట్లా చేశాను అనుకున్నావు, పక్కన పెట్టావు. బాధపడుతున్నావు, బాగానే ఉంది, కానీ నీ హృదయము నువ్వు పరీక్షించుకోవాలా. నీ హృదయం ఏంటో తెలుసా? కేవలం ఒక వ్యభిచారపు క్రియ అనుకుంటున్నావు, కేవలం ఒక వ్యభిచారపు ఆలోచన వచ్చింది అనుకుంటున్నావు, కేవలము అదిగో ఆ స్త్రీకి ఏదో ఆకర్షింపబడ్డాను, ఏదో క్షణికంగా తప్పు చేశాను, భర్తని చంపించేశాను అని అనుకుంటున్నావు. క్రియల పరంగా ఆలోచిస్తున్నావు, బాధపడుతున్నావు, బాగానే ఉంది, ఉపయోగం లేదా బాధ. నీ హృదయంలో ఏం జరిగిందో నేను చెప్తాను. నీ క్రియల్లో ఏం జరిగిందో దావీదుకు బాగా తెలుసు, ఆలోచనలో ఏం జరిగిందో దావీదుకు బాగా తెలుసు, హృదయంలో ఏం జరిగిందో పెద్ద ఆలోచించలా. నాతాను ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వు ఇష్టపడి పెంచుకున్నటువంటి ఒక ఈవ్ ల్యాంబ్, ఒక గొర్రెపిల్ల ఉంటే ఆ గొర్రెపిల్లని ఎంతగానో ఇష్టపడి పెంచుకుంటే నీ అనుమతి లేకుండా పొరుగువాడు వచ్చి దాన్ని ఆక్రమించుకొని, దాన్ని చంపి, దాన్ని ముక్కలుగా చేసి దాన్ని నీకు లేకుండా చేస్తే అటువంటి వ్యక్తికి నువ్వు ఎటువంటి పనిష్మెంట్ ఇస్తావు? అంటే ఎవడవాడు మరణశిక్ష విధించాలి. గొర్రె పిల్లని అట్లా చేసినందుకే మరణశిక్షను విధించాలా? నువ్వు చేసింది అదిగో ఆ తప్పే నువ్వు చేశావు అని చెప్పినప్పుడు నిజమే కదా, నా హృదయంలో ఇంత నీచత్వం ఉంది, నేను గ్రహించుకోలేదు. నా హృదయంలో భయంకరమైన నీచత్వం, వికృతమైనటువంటి స్వభావం వచ్చేసింది నా హృదయంలో, నేను గ్రహించుకోలేదు. మనం అనుకుంటాం ఏదో ఒక మాటే కదా అనుకుంటాం, లేకపోతే ఏముంది నేను మంచి కోసమే అన్నాను అనుకుంటాం. హృదయాన్ని పరీక్షించుకో. ధనాహంకారం ఉందేమో నీలో, నీకున్న డబ్బును చూసుకొని అహంకారంతో ప్రవర్తించావేమో, ఫాల్స్ ప్రెస్టీజ్ కలిగి ప్రవర్తిస్తున్నావేమో, నీకంటే తక్కువ వారి పట్లను, పేదవారి పట్లను మనకు కలిగేటువంటి చులకన భావం ఉంటుంది ఒక్కొక్కసారి.
ఏదో క్షణికంగా వచ్చి వెళ్ళిపోతుంది. అది కూడా జాగ్రత్త పడాలి కాబట్టి, లేకపోతే ఏదో. ఇప్పుడు ఆలోచించావు, నీ హృదయం ఎలాంటిదో, హృదయం ఎటువైపు ఆకర్షించబడుతుందో, నిరంతరం ఎటువైపు ఆకర్షింపబడుతుందో. సహవాసంలో ఉండలేకపోయినప్పుడు ఏం క్రియలు, పైపైన క్రియలండి ఇవి. సహవాసానికి రాలేకపోతున్నాను, ఏదో అప్పుడప్పుడు రాలేకపోతున్నాను, ఏంటి అది పెద్ద ఇదే? దేవుడు క్షమించడా? సహవాసంలో ఉండలేకపోతున్నాను, నాకు కుదరట్లేదు నా షెడ్యూల్ వల్ల, లేకపోతే ఉన్న వ్యక్తులతోటి నేను సరిగ్గా కలవలేకపోతున్నాను, కొంచెం నాకు మ్యాచ్ కావట్లేదు, నా వయసు వాళ్ళు లేరు, నా చదువు ఉన్నోళ్ళు లేరు, నా ఇది లేదు ఇది లేదు. హృదయాన్ని పరీక్షించుకో, ఏ గర్వం ఉందో హృదయాన్ని పరీక్షించుకో, ఏ తగ్గించుకోలేనటువంటి స్వభావం ఉందో హృదయాన్ని పరీక్షించుకో. క్రీస్తు వైపు నీ హృదయం ఆకర్షించబడుతుందా లేదా? క్రీస్తు వైపు మాత్రమే ఆకర్షింపబడేటువంటి హృదయం అయితే ఇలాంటి సాకులు ఇవేవి కూడా చెప్పవు. ప్రభువుకి దగ్గర అవ్వడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటావు, ఎవరితో అయినా కలిసి ఉండడానికి సిద్ధంగా ఉంటావు, దేవునికి దగ్గర అవ్వడానికి ఎవరితో అయినా కలిసి పరిచయం చేయడానికి, తగ్గించుకోవడానికి, ఎంతైనా తగ్గించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. ప్రాబ్లమ్ ఈజ్ విత్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని పరీక్షించుకున్నావా? దావీదు నాతాను చెప్పిన తర్వాత హృదయాన్ని పరీక్షించుకున్నాడు. అందుకే 51వ కీర్తనలో, ప్రభా నా హృదయంతరంగములో నీ సత్యాన్ని స్థాపించయ్యా, నా హృదయం బాగలేదు, నా హృదయం బాగలేదు, నా హృదయం అంతరంగములో నీ సత్యాన్ని స్థాపించు, శుద్ధమైన హృదయాన్ని దయచేయి అని ప్రార్థన చేశాడు కదా. చూడండి, అలాగనే 2 రాజులు 10:31. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యెహోవా ఏమాత్రము విసర్జించని వాడై ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేని వాడాయను. యెహూ గురించి మాట్లాడుతున్నాడు. యెహూ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, ఇశ్రాయేల్ రాజు. ఈ యెహూ అనేటువంటి రాజు దేవుని దృష్టిలో మంచి క్రియలు చేశాడు. ఏం క్రియలు చేశాడు అని అంటే, బయలు దేవతా విగ్రహాలని కూల్చివేశాడు, బయలు ప్రవక్తల్ని హతము చేశాడు, ఇశ్రాయేల్లో లేకుండా చేశాడు. ఎవరి బయలు ప్రవక్తలు అంటే భయంకరమైన వికృతమైన దేవత. బయలు దేవత అంటే చిన్న బిడ్డల్ని బలిచ్చేటువంటి దేవత, వారి వారి సొంత బిడ్డల్ని నరికి బలిచ్చేటువంటి ఆచారాలు ఉన్నటువంటి భయంకరమైన నీచమైన దేవత. ఆ దేవతను పూజించే వాళ్ళు వాళ్ళ సొంత బిడ్డల్ని బలిచ్చేస్తారనమాట. అంత వికృతంగా మారిపోద్ది వాళ్ళ మైండ్. ఆ విధంగా ఎంకరేజ్ చేస్తారు ఎవరు? ఈ బయలు యొక్క ప్రవక్తలు. వ్యభిచారపు కార్యకలాపాలతో కూడినటువంటి ఆరాధన ఉంటుంది. వీటికి అన్నిటికీ ఎంకరేజ్ చేసి ఈ వికృతమైన చేష్టలను చేపించేవాళ్ళు ఈ బయలు ప్రవక్తలు, క్షుద్ర మాంత్రికులు అనమాట. వీళ్ళందరినీ ఇశ్రాయేల్లో లేకుండా, వీళ్ళందరూ హంతకులు, వీళ్ళందరూ నరహంతకులు. హంతకులకి శిక్ష ఏంటి? మరణశిక్ష కదా. సో దేవుడు వారందరినీ ఇశ్రాయేల్లో లేకుండా చేయమంటే వాళ్ళందరికీ శిక్ష విధించి ఇశ్రాయేల్లో లేకుండా చేశాడు యెహూ. అలాగనే బయలు విగ్రహాలన్నింటినీ కూడా కూల్చివేశాడు యెహూ అనే రాజు. దానికి యెహోవాయే స్వయాన యెహూతోటి ఏమన్నాడనంటే, నీవు నా దృష్టిలో మంచి దానిని చేశావు, నా హృదయానుసారమైన పనిని చేశావు అంటాడు. దాని ముందు ఉంటుంది, కనిపిస్తే తొందరగా చదువు, లేకపోతే చదువుకోండి. కావున యెహోవా యెహూతో ఇలాగు సెలవిచ్చాను, నీవు నా హృదయాలోచన అంతటి చొప్పున. చూసారా ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? నా హృదయాలోచన అంతటి చొప్పున అహాబు కుటుంబకులకు చేశావు. చాలు, నా హృదయాలోచన అంతటి చొప్పున చేశావు అన్నాడు.
కానీ ఆఖరికి యేహూ గురించి రాయబడిన విషయం ఏంటి? యేహూ హృదయపూర్వకముగా చేయలేదంట. యేహూ పూర్ణ హృదయముతో దేవుని కోసం ఏది కూడా చేయలేదు. అది ఎలా బయటపడింది అని అంటే, బయలుదేవతని బయలు ప్రవక్తల్ని చంపాడు కానీ, తీసివేశాడు కానీ, బంగారపు దూడలు అనేటువంటి ఇంకొక పద్ధతి ఉందన్నమాట ఇశ్రాయేల్లో. బంగారపు దూడల్ని తయారు చేసుకొని ఆ బంగారపు దూడల్ని పూజించేటువంటి ఇంకొక గుంపు ఉంది. ఆ గుంపుని మాత్రం ఏమీ చేయలేదు, వాళ్ళని ఎంకరేజ్ చేశాడు. మేబీ ఆ వర్గం వాళ్ళు, ఇప్పుడు మన రాజకీయ నాయకులు కూడా అలానే చేస్తారు కదా, బహుశా ఆ వర్గపు వాళ్ళు యెహూకి ఏమన్నా సహాయపడ్డారేమో రాజకీయంగా, మరి ఏమన్నా లబ్ధి పొందాడేమో మనకు తెలీదు. వాళ్ళని మాత్రం ఏం చేయలేదు, వాళ్ళని మాత్రము అది తప్పని చెప్పలేదు, వాళ్ళని సరిచేయలేదు. అది మాత్రం కొనసాగించడానికి ఎంకరేజ్ చేశాడు. ఎవరు? యేహూ. ఎవరన్నా ఒక మంచి మతోన్మాదులకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి మంచి చీఫ్ మినిస్టర్ వచ్చాడు అనుకోండి, మనకి మతోన్మాదులకి బాగా వ్యతిరేకమైనటువంటి వ్యక్తి వచ్చి ఒక మతాన్ని, అంటే ఏదన్నా క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించేటువంటి ఒక మతాన్ని బాగా వాళ్ళని నోరు మూయించేసేసాడు. కానీ ఇంకొక మతాన్ని మాత్రం ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకు? కానీ ఇంకొక మతోన్మాద గుంపుని మాత్రం ఏమీ చేయలేకపోతున్నాడు. ఎందుకు? ఏదో ఉంది మనోడికి, వాళ్ళని ఏమైనా చేస్తే వాళ్ళందరూ కలిసి ఈయన లోపల వేపిస్తారు కాబట్టి ఏం చేయలేడు అన్నమాట. సో యేహూకి దేవుని కోసం పనిచేయాలనే ఉద్దేశాలు లేవు. యేహూకి పూర్ణ హృదయముతో యెహోవాని ప్రేమించే హృదయం లేదు యేహూకి. ఏదో ఒక వర్గం దగ్గర నుంచి మెప్పు పొందుకుందామని చెప్పి ఆ బయలు దేవతల విగ్రహాలని తీసివేశాడు. కానీ ఈ విగ్రహాలు మాత్రం ఉండనిచ్చాడు. కానీ యెహూ చేసినటువంటి ఆ పని యెహోవా హృదయానికి అనుసారమైనటువంటి పని అంట. చూసారా ఆ పారాడాక్స్? అర్థమవుతుందా మీకు? దేవుని హృదయానుసారమైన క్రియలు మనం చేయొచ్చు, దేవుని హృదయానుసారమైన పనులే మనము చేయొచ్చు. దేవుడు చక్కగా చేయించుకుంటాడు చేస్తే. పరిచర్య కావచ్చు, లేకపోతే అది ఏదైనా కావచ్చు, లేకపోతే నువ్వు బాగా డబ్బులు సంపాదించి సాక్ష్యం చెప్పడం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, లేకపోతే కలెక్టర్ అయ్యి అందరు క్రైస్తవులకి మంచి చేయడం కావచ్చు, లేకపోతే చీఫ్ మినిస్టర్ అయ్యి అందరు క్రైస్తవులకి పెన్షన్లు, అందరు క్రైస్తవులకి పాస్టర్లకి స్టైపండ్లు ఇవ్వడం అయినా కావచ్చు. దేవుడు చేయించుకుంటాడు చక్కగా, మంచిదే. మనం కూడా అటువంటి వ్యక్తికి మనం కూడా అధికారం ఇచ్చితే మనం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు, బాగుంటుంది, మంచిదే. కానీ దేవుని హృదయానుసారమైన పనే అది కదా. క్రైస్తవులకు స్వాతంత్రము కల్పించడం, లేకపోతే క్రైస్తవులకు ఎంకరేజ్ చేయడం అనేటువంటిది దేవుని హృదయానుసారమైన పనే కాదా? దేవుని హృదయానుసారమైన పనే. కానీ ఆ చేసే వ్యక్తి అంట పూర్ణ హృదయంతో దేవుని కోసమే చేయాలంట. అది చూస్తాడంట దేవుడు. తన హృదయానుసారమైన పని చేసినా సరే చేయించుకుంటాడు, చక్కగా వాడుకుంటాడు. కానీ ఆ వ్యక్తిని అంగీకరించాలంటే మాత్రం పూర్ణ హృదయముతో దేవుని కోసమే చేయాలి. అర్థమవుతుందా చెప్పింది? తర్వాత చూడండి. కాబట్టి హృదయం అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైందో మనం చూడొచ్చు. ఇక మీదట మనం చూడబోయేటువంటి విషయాలు ఏంటి అని అంటే, ఈ హృదయము మనం ఉపయోగించక, మనం దాని ప్రాముఖ్యతను తెలుసుకోక
మనం ఏం చేస్తాం అనేటువంటిది ఒక 2-3 స్లైడ్స్లో చూసి మనం ముగించుకుందాం. చూడండి, లూకాసు వార్త 14:17లో ఏముంటుందని తీకండి, నా వైపు చూడండి, రాసుకున్న వైపు చూడండి. 14:17లో ఏముంటుందంటే ఒక ధనవంతుడి గురించి ప్రభు వారు ఆయన ఒక ఉపమానం చెప్తా ఉంటాడు. ఆ ఉపమానంలో ఒక ధనవంతుడు విందు ఏర్పాటు చేసి కొంతమందిని వీధుల్లోకి వెళ్ళి కొంతమందిని ఆహ్వానిస్తూ ఉంటాడు. ఆహ్వానించినప్పుడు కొంతమంది ఏం చెప్పారంట, కొంతమంది ఏమో నాకు ఇప్పుడే వివాహం అయిందయ్యా నేను రాలేను అన్నారంట. కొంతమంది ఏమో ఏవేవో చెప్పారంట, వాళ్ళకున్న అవసరాల గురించి చెప్పారంట, వాళ్ళ ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి ఏదో సాకులు చెప్పారంట. చాలామంది ఆ విందులోనికి ప్రవేశించలేకపోయారు. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, అక్కడ వాడబడినటువంటి మాట ఏంటంటే అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ప్రభు ఆ ప్యారబుల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేశాడంటే, దాన్ని ఎలా వర్ణించాడంటే అన్నీ సిద్ధంగా ఉన్నాయంట. భోజనం సిద్ధంగా ఉంది, హాలు సిద్ధంగా ఉంది, వడ్డించే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, పానీయాలు సిద్ధంగా ఉన్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయి? రెడీగా ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. నువ్వు వచ్చి వండుకొని తినమని ఏమనట్లా, లేకపోతే నువ్వు వచ్చి అక్కడ చేయాల్సింది ఏమీ లేదు, డైరెక్ట్గా వచ్చి తినొచ్చు. సరే, ఇప్పుడు పెళ్లి కార్యక్రమం ప్రసంగాలు ఇవన్నీ ఉంటే పాస్టర్ ప్రసంగం చేస్తాడు, గంట సేపు ఏడ కూర్చుంటాం రా నాయనా, ఇక్కడ కూర్చొని మళ్ళా ఆ గుంపుల్లో కూర్చొని మళ్ళీ ప్లేట్లు దొరకవు అనుకుంటే ఒకసారి మనం వెళ్ళాం. కానీ ఆ ప్రాబ్లం లేదు ఇక్కడ, ఆ ప్రాబ్లం లేదు. రెడీగా ఉన్నాయి, ఆహారం అంతా ఎలా ఉంది? రెడీగా ఉంది. ప్రార్థన కూటం కూడా ఏం కాదు, అది విందే. డైరెక్ట్గా వెళ్ళడం తినడం. కుర్చీలు రెడీగా ఉన్నాయి, ఒకటే రెడీగా లేదంట. ఏం లేదు? వారి హృదయాలు కదా, అన్నీ సిద్ధంగా ఉన్నాయి కానీ వారి హృదయాలు తప్ప కదా, వాళ్ళ హృదయాలే సిద్ధంగా లేవు. ప్రభు కూడా మనల్ని ఆ విధంగా ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు ఆయన అన్నీ సిద్ధపరిచి ఆహ్వానిస్తున్నాడు. మన ఆత్మీయ జీవితానికి కావాల్సిన ప్రతిదీ ఆయన సిద్ధపరిచి ఆహ్వానిస్తున్నాడు. మన హృదయానికి కావాల్సిన సంతోషము ఆయన దగ్గర ఉంది, మనకు కావాల్సిన తృప్తి ఆయన దగ్గర ఉంది, మనకు కావాల్సిన గుర్తింపు ఆయన దగ్గర ఉంది, మనకు కావాల్సినవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. పాప క్షమాపణ ఆయన దగ్గర ఉంది, నిత్య జీవము ఫ్యూచర్ కూడా ఆయన దగ్గర ఉంది. ఏం లేదు ఆయన దగ్గర. ఆయన రమ్మంటా ఉంటే లేదు లేదు లేదు, నా మైండ్ అంతా దీని మీదే ఉంది, నేను దీని మీదే ఉంచుకుంటా కొన్ని రోజులు, ఈ ప్రాబ్లం తీరేంత వరకు నా మైండ్ నా హృదయం అంతా నేను ఇక్కడే ఉంటాను, నేను రాను. నీ హృదయం సిద్ధంగా లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, వై ఈజ్ నాట్ యువర్ హార్ట్ రెడీ? నీ హృదయం ఎందుకు సిద్ధంగా లేదు? ఎప్పుడైనా గమనించావా? లేకపోతే అసలు ఇగ్నోర్ చేస్తున్నావా? హృదయాన్ని ఇగ్నోర్ చేస్తున్నావా? హృదయం అయితే ఎటో పీకుతుంది, దాన్ని గురించి ఆలోచించకుండా నీ ఆలోచనలు ఎట్లా రిఫ్రెష్ చేసుకుందాం, లేకపోతే ఏదో ఎట్లాగా పైకి క్రియలు చేద్దాం, దీని మీదే ఫోకస్ చేస్తున్నావా? నా హృదయం సిద్ధంగా లేదు ప్రభా, నేను అందుకే రానంటున్నాను, నేను అందుకే సాకులు చెప్తున్నాను, నన్ను క్షమించు అని ఒక్క మాట అంటే ఆయన క్షమించడు, శుద్ధ హృదయాన్ని ఇవ్వడు, అంతరంగంలో సత్యాన్ని స్థాపించడు, హిస్సోపుతో మన హృదయాన్ని కడిగి దాని హిమం కంటే తెల్లగా చేయడు. నా హృదయం బాగాలేదు, నేను అందుకే సాకులు చెప్తున్నాను, నేను ఏదో ఆలోచన చేస్తున్నాను, ఏదో క్రియలు చేస్తున్నాను, కానీ నా హృదయం మాత్రం నేను రాను, నేను ఇక్కడే ఉంటా అంటుంది. నన్ను క్షమించు ప్రభా అని అడగగలిగితే దేవుడు ఎంత గొప్పగా మనల్ని హీల్ చేస్తాడో, ఎంత గొప్ప సంతోషాన్ని మనకిస్తాడో మనం అనుభవించగలుగుతాం, ఎంత సమాధానాన్ని మనకి ఇవ్వగలుగుతాడో మనం అనుభవించగలుగుతాం, ఎంత నిశ్చయతని, ఎంత ధైర్యాన్ని మనకిస్తాడో
అలాగనే ఇంకొక మాట కూడా ప్రభు చెప్పాడు. ఏంటంట? కోడి తన బిడ్డలను, తన పిల్లలను రెక్కల కింద సమకూర్చుకున్నట్లుగా సమకూర్చుకుందాం అనుకుంటామంటే మీరు నా మాట వినట్లేదు, మీరు రావట్లేదు అంటున్నాడు. మత్తయి 23:37 రాసుకోండి, చూడొద్దు, తర్వాత చదువుకోండి. ప్రభు ఏమనుకుంటున్నాడంట? కోడి తన పిల్లలను సంరక్షించినట్లుగా మనల్ని సంరక్షించుకోవాలనుకుంటున్నాడంట. ఆయన సంరక్షించుకోవాలనుకుంటున్నాడు. ఆయన చిత్తాన్ని మన ద్వారా నెరవేర్చుకోవడానికి, మన మనసుకు సమాధానం ఇవ్వడానికి, ఎటువంటి అసమాధానము, ఎటువంటి భయము, దిగులు, ఆందోళన మన హృదయాలకి సమీపించకుండా ఉండడానికి వాటన్నిటి నుండి మనల్ని ఎలా కోడి కాచినట్లుగా కాయాలనుకుంటున్నాడంట. ఆయన పిలిచినప్పుడు, ఆ తల్లి కోడి పిలిచినప్పుడు ఆ చిన్న చిన్న కోడి పిల్లలు ఆ రెక్కల కిందకి వెళ్తే చాలు, ఇంకేం అవసరం లేదు, వెళ్తే చాలు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే మీరు రాట్లా. ఆ కోడి పిల్లలు వెళ్ళిపోతున్నాయి కానీ మీరు మాత్రం రాట్లా. లేదయ్యా, నాకై నేనే పోరాడాలి, నాకై నేనే సాధించుకోవాలి, నాకై నేనే విద్యని డీల్ చేసుకోవాలి, ఇదంతా అయిపోయిన తర్వాత వస్తా, ఇదంతా అయిపోయిన తర్వాత వస్తా. నీ హృదయము సిద్ధంగా లేదు. ఎందుకు రాలేకపోతున్నావు నువ్వు? ఎందుకంటే నీ హృదయము సిద్ధంగా లేదు. చూడండి, వారు క్రీస్తు యొద్దకు రారు. మీరు జీవం పొందడానికి క్రీస్తు వద్దకు రారు. యోహాను సువార్తలో ప్రభు ఏమంటున్నాడు? నిత్య జీవము మీకు ఇవ్వాలని నేను ఇష్టపడతా ఉంటే, నిజమైన భవిష్యత్తు, తృప్తితో కూడిన భవిష్యత్తు మీకు నేను ఏర్పాటు చేస్తుంటే, ఆ జీవాన్ని పొందుటకు మీరు నా యొద్దకు రారు. మీరు నా యొద్దకు రారు. మీరు నా దగ్గరికి రావటం లేదు, నా దగ్గరికి రావటం లేదు, నా సంరక్షణలోకి రావటం లేదు, నా విందులోకి రావటం లేదు. చూసారా ప్రభు యొక్క ఆవేదన? ఎందుకు ప్రభు యొక్క విందులోకి ఎందుకు రావు? తల్లి కోడి యొక్క రెక్కల సంరక్షణలోకి నువ్వు ఎందుకు రావు? అన్నీ సిద్ధపరిచి ఉన్నాయి. తల్లి దగ్గర క్షేమం ఉంది, తల్లి దగ్గర అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. తల్లి దగ్గర అన్నీ ఉన్నాయి. తల్లి కోడి ఏదో పెద్ద 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 జంతువో, లేకపోతే పెద్ద ఆకాశంలో పెద్ద గ్రద్ద లాంటివో, లేకపోతే ఈగల్ లాంటివి, ఇట్లాంటి వల్చర్స్ లాంటివి వస్తే ఆ కోడి ఎంత, వల్చర్ ఎంత, అదేమన్నా పోరాడి మమ్మల్ని ఎలా ఫైటింగ్ చేసి మమ్మల్ని కాపాడేస్తుందా ఏంటి అని చెప్పి ఆ పిల్లలు లాజిక్లో ఆలోచిస్తాయా? ఆలోచించవు, వెళ్ళిపోతాయి. కోడి ఎంత, దాని రెక్కలెంత, దాని సైజ్ ఎంత, ఆ పెద్ద వల్చర్తో పోల్చుకుంటే, ఆ పెద్ద రాబందుతో పోల్చుకుంటే. కానీ కోడి రెక్కల కిందకి వెళ్ళినటువంటి పిల్లలు చచ్చిపోయినట్టు చరిత్రలో లేదు. నాకున్నటువంటి ప్రయత్నాలు, నాకున్నటువంటి ఆందోళనలు, నాకున్నటువంటి ఇవన్నీ విడిచిపెట్టేసేసి యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయి ఆయన సేవ చేసుకుంటా, ఆయనకి నేను దాసోహమైపోయి నా హృదయం అంతా ఆయనకి ఇచ్చేసి, ఆయనకే నా సమయం అంతా ఇచ్చేసి మిగిలినవన్నీ పక్కన పెట్టేసేస్తే నా సమస్యలు తీరుతాయా? నా అవసరాలు తీరుతాయా? నా ఆందోళనలు పోతాయా? దానికి లాజికల్గా ఎవరో ఆన్సర్ చెప్పలేరు, కానీ ప్రాక్టికల్గా, హిస్టారికల్గా ఒక ఆన్సర్ చెప్పాలి అని అంటే, ఆయన్ని ఆశ్రయించిన వారికి ఏ విషయంలోనూ, ఏ అవసరతలోనూ కొదువ ఉన్నటువంటి దాఖలాలు చరిత్రలో లేవు. ఆయన్ని ఆశ్రయించినటువంటి వ్యక్తి భయముతోనూ సిగ్గుతోనూ తల ఉంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టు చరిత్రలో లేదు. ప్రభుకి ఎందుకు నీ జీవితాన్ని ఇవ్వలేవు? ఆయన రమ్మన్నప్పుడు ఎందుకు రావు?
సమస్తం సిద్ధపరచబడి ఉంది, నువ్వెందుకు రాలేవు? ఎందుకు రాలేవు? ఇంకో నాకు పలానా డబ్బు సంపాదించాలి, లేకపోతే ఒక ఉద్యోగం సంపాదించాలి, లేకపోతే ఒక కెరియర్ డెవలప్ చేసుకోవాలి, లేకపోతే ఒక వివాహము, ఇవన్నీ అవ్వకపోయినా సరే, ఇవన్నీ దొరకపోయినా సరే ప్రభు దగ్గరికి వెళ్తే నాకు తృప్తి ఎలా ఉంటుందా? ఒకసారి మనం కూడా నేను ఆలోచించేది కూడా పరిచర్య గురించే. ఇక డబ్బు లేకపోతే పరిచర్య చేయగలనా? వివాహం జరగకపోతే పరిచర్య చేయగలనా? ఇదే నా ఆలోచన. ఇవన్నీ కాదు, ప్రభు దగ్గరికి వెళ్ళిపో. అదిగో విందు సిద్ధపరచబడింది, వెళ్ళు. రెక్కలు విప్పి తల్లి కోడి రెడీగా ఉంది, వెళ్ళిపో అని అంటే వెళ్ళిపోయి దాక్కుంటే అయ్యుద్దా పని? అవుతా? నమ్మి వెళ్ళు, అంతే. విశ్వాసము కలిగిన హృదయముతోటి ఆయన వైపు ఆకర్షింపబడు. ఆ తల్లి కోడికి నేను వెలుపల ఉన్నంతసేపు అయితే నాకు నిజమైన తృప్తి అయితే లేదు కదా, ప్రయత్నాలే తప్ప. ఏదో నా ప్రయత్నాలు నేను చేస్తానని నేను తృప్తి తప్ప సంపూర్ణమైన తృప్తి ఉండదు కదా, ఉండదు. అదేదో ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనకి దాసోహం అయిపోతే, ఆయన నేను దగ్గరగా ఉంటాను, నాకు ఆయన చాలు, నాకు ఇంకెవరు అవసరం లేదు. నా హృదయం బాగాలేదు, నా హృదయం దేని వైపు లాగుతుంది, అది ప్రాబ్లం. నా హృదయం నీచమైనది. నా హృదయంలో ఉన్న పాపము నిమిత్తమే ఆయన సిలువలో నా కోసం మరణించాడు. సిలువలో భయంకరమైన ఉగ్రతకు ఆయన లోనయ్యాడు. ప్రభా నన్ను క్షమించయ్యా, నా హృదయం బాగలేదు. దావీదు చెప్పినట్లు, ప్రభా నా హృదయం బాగలేదు, శుద్ధ హృదయమును నాలో అనుగ్రహించు. నా హృదయం బాగలేదయ్యా, ఇదిగో నీ విందులోనికి నేను వస్తాను, ఇదిగో నీ రెక్కల క్రిందకి నేను వస్తాను, ఇదిగో నీతో నేను ఉంటాను. ఇంకా మిగిలిన ఆలోచనలన్నింటినీ, నా అవసరతలు, నా ఏం జరగబోతుంది ఏంటివన్నీ పక్కన పెడతాను. ప్రభా నీ కోసం బ్రతకడానికి అవకాశం ఇవ్వు చాలు, నీ సువార్త ప్రకటించడానికి అవకాశం ఇవ్వు చాలు, నిన్ను మనస్ఫూర్తిగా ఆరాధన చేసుకోవడానికి నాకు అవకాశం ఇవ్వు చాలు. ఇంకా నాకేమొద్దు. నా హృదయం నీ వైపు ఆకర్షింపబడాలి. దట్ ఈజ్ ఆల్ ఐ వాంట్. నీ వైపు ఆకర్షింపబడాలి. ఈరోజు మన హృదయాన్ని ఆ విధంగా పరీక్షించుకుందాం. ఫిలిప్పు ఈ సిలువ సువార్తనే ప్రకటిస్తున్నాడంట. ప్రకటిస్తుంటే అక్కడ సువార్తని వింటున్నటువంటి వ్యక్తులు వాళ్ళ హృదయాల్లో బహుశా ఈ కోరిక కలిగిందేమో, అయ్యా నేను పక్షవాయువుతో బాధపడుతున్నానయ్యా, ఈ పక్షవాయువుని ఎవ్వరూ బాగు చేయలేరు, కానీ నీ సువార్త అద్భుతంగా ఉంది, నీ సువార్తని నేను అంగీకరిస్తామని అనుకుంటున్నాను. నీలో నిత్యమైనటువంటి నిజమైనటువంటి తృప్తి, సమాధానం ఉన్నాయి. నీ కోసం బ్రతుకుతా ఉంటే, నీ సువార్తని ప్రకటిస్తూ, నిన్ను ప్రకటిస్తూ ఉంటే నాకు అదే గొప్ప భాగ్యం అనిపిస్తుంది. అయ్యా నీకోసం బ్రతకాలి ప్రభా. అదిగో ఆ సమరయ స్త్రీ నీ గురించి ఎంత సంతోషంగా ప్రకటించుకుంటూ తిరుగుతుంది. ఆ ఫిలిప్పు ఎంత సంతోషంగా నీ గురించి ప్రకటించుకుంటూ తిరుగుతున్నాడు. ఇతరులకు ఎంత డబ్బులు ఉన్నాయి, నాకెంత డబ్బులు ఉన్నాయి, ఇతరుల పిల్లలు ఎలా ఉన్నారు, నా పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళేం బట్టలు వేసుకుంటున్నారు, నేనేం బట్టలు వేసుకుంటున్నాను, ఇవన్నీ ఆలోచన చేయకుండా ఫిలిప్పు నీ సువార్తను ప్రకటిస్తూ ఎంత తృప్తిగా ఉన్నాడయ్యా. నాకు కాళ్ళు చేతులు వస్తే నేను నడుచుకుంటా ఊటీ కొడైకెనాల్లో పోయి సంతోషించను. నాకు కాళ్ళు చేతులు ఇస్తే నా చిరకాల కోరిక, అంటే అప్పుడే వచ్చింది వాడికి ఆ కోరిక, కానీ అది చిరకాల కోరికలాగా ఉంటుంది అన్నమాట. ఒకే ఒక కోరిక, అదే త్యాగం కాదు, అందులోనే నిజమైన తృప్తి. నాకు అర్థమైపోయింది ఇప్పుడు దాకా. అరే
అందరు కాళ్ళు చేతులని హ్యాపీగా ఆడుకుంటున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, బలంగా పని చేసుకుంటున్నారు, ఉద్యోగం చేసుకుంటున్నారు, సంపాదించుకుంటున్నారు. నా కాళ్ళు లేవే, నేను పక్షవాయువుతో ఉన్నాను, పుట్టుకతో కుంటివాడినై ఉన్నానే అని బాధపడేవాడు కాస్త సువార్త విన్నప్పుడు ఎలా బాధపడుతున్నాడంటే, ప్రభా నా కాళ్ళు వస్తే నీ పరిచర్య చేస్తాను, దానికి మించినటువంటి, ఎందుకంటే నీ పరిచర్య చేయడానికి ఇది అడ్డుగా ఉంది నాకు. సరే నీ పరిచర్య చేయడానికి నాకు ఇది అడ్డుగా ఉంది. అందుకే ప్రభు చేసినటువంటి అద్భుత క్రియల్లో కూడా మనం చూస్తే, నాకు అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చు అంటే ఇదిగో నీ అప్పులు పోవునుగాక, లేకపోతే నాకు పెళ్లి కాలేదే నాకు పెళ్లి చేయంటే ఇదిగో నీకు పెళ్ళి అవునుగాక, నాకు పిల్లలు పుట్టట్లేదంటే పిల్లలు ఇట్లాంటి అద్భుతాలు లేవు ప్రభు చేసిన అద్భుతాల్లో. చూడండి, కుష్టు వ్యాధి నుండి స్వస్థత, పక్షవాయువు నుంచి స్వస్థత, పుట్టుకతో కుంటివాడికి స్వస్థత, గుడ్డివాడికి స్వస్థత, చచ్చినవాడు తిరిగి లేచుట. ఏదైతే సువార్తకు, ఏదైతే యేసుక్రీస్తుతో కలిసి ఆయన స్నేహములో, ఆయన యొక్క సంరక్షణలో, ఆయనలో సంతోషిస్తూ బ్రతకడానికి అడ్డుగా ఉన్నాయో వాటిని స్వస్థపరిచి పారేశాడు, స్వస్థపరిచేసాడు అంతే. ఏదైతే నిజంగా ఆ వ్యక్తులకు ప్రభువుతో ఉండడానికి అడ్డంగా ఉన్నాయో స్వస్థత అంతే. స్వస్థపరిచే వరాలు ఆగిపోయినాయేమో కానీ స్వస్థతలు ఆగిపోలేదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఈ రోజుకి కూడా అలాంటి సర్వశక్తివంతుడే. దేవుడు ఈ రోజుకి కూడా ఎంతైనా అద్భుత క్రియలు చేయగలిగినటువంటి సమర్థుడే, గుర్తుపెట్టుకోండి. ప్రభుకు తెలీదా నిజంగా నీ అవసరం ఏంటో? ప్రభుకు తెలీదా నిజంగా నీ అడ్డేంటో సువార్త ప్రకటించడానికి? అలాంటి అడ్డంకులే నిజంగా ఉంటే ఆయన తీసివేయడా, స్వస్థపరచడా, అద్భుతాలు చేయడా, సూచక్రియలు చేయడా? చూడండి, ప్రభువే కాదు తన శిష్యులు సువార్త ప్రకటిస్తున్నప్పుడు కూడా అదే జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే నీ హృదయము ప్రభు వైపు ఆకర్షింపబడుతుందో, ప్రభా నా హృదయం నీ వైపే అని ఎప్పుడైతే హృదయాన్ని దాసోహం చేసుకుంటాడో, ఎప్పుడైతే నువ్వు చేసుకుంటావో ప్రభు మన పక్షంగా ఉంటాడు, మనల్ని క్షమిస్తాడు, మనల్ని రక్షించుకుంటాడు, పరలోక రాజ్యం మన సొంతం చేస్తాడు. ఆ రాజ్య సువార్తను ప్రకటించడానికి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తాడు. అదవుతుందా? కాబట్టి ప్రభుకి మన హృదయాన్ని ఇచ్చామా లేదా మరొకసారి మనం పరీక్షించుకుందాం. తర్వాత క్లుప్తంగా సీమోను, ఈ గారడివాడైన సీమోను వాడి హృదయం ఎలాగుంది, దేవునికి దూరం అయిపోయిన హృదయం ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని బల్లో చేయవేయడానికి సిద్ధంగా ఉన్నవారు మనం పరీక్షించుకుందాం.